నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. అవినీతిని చూసా, అసమర్థను చూసా, ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా. అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలరాశారో మనం చూసాం. అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మామూలు మిస్టేక్స్ కాదు. కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు, కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని, గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు కానీ, సమానత్వం కానీ 70 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్ని, ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం కానీ, ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టిస్తూ ఉంది. సృష్టించిన సంపదను లాస్ట్ మైల్ తీసుకుపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికీ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం కూడా జరుగుతుంది, రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది.